the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. For to me to live is Christ and to die is gain. Philippians chapter 1 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసు క్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నారట. చూడండి, అపోస్తుడైన పౌలు మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అపోస్తుడైన పౌలు కొరింథీయుల సంఘమును గూర్చి, ఆ యొక్క ప్రజలను గూర్చి, ఆ యొక్క ఫిలిప్పీలతో మాట్లాడుతున్నాడండి. చూడండి, వారందరికీ ఎంత ఇదిగా దేవుని గురించి మాటలను తెలియజేస్తున్నాడు. తాను చెరసాలలో ఉండి కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. అపోస్తుడైన పౌలు కూడా దేవునిని ఆరాధించి ఆయనను స్తుతించి వ్యక్తిగా ఉన్నాడు. తన జీవితం మొత్తం దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఒకవేళ అపోస్తుడైన పౌలు మరణించినా గానీ ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మాట్లాడుతున్నాడు. అయితే మరి మనం ఎలా జీవిస్తున్నాం? దేవుని కొరకు జీవిస్తున్నామా? దేవుని పని కొరకు మనం జీవిస్తున్నామా? లేదా ఈ లోకం కొరకు జీవిస్తున్నామా? మనం ఆలోచన చేయాలి. ఈ లోకము కొద్ది కాలం మనతోనే ఉంటుంది, కానీ శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు ఎవరు జీవించలేకపోతున్నారు. కనీసం ప్రార్థించలేని స్థితిలో జీవిస్తున్నారు. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నిజముగా దేవునికి తన హృదయాన్ని సమర్పించుకొని తన యొక్క జీవితాన్ని దేవుని కొరకై ఎవరైతే జీవిస్తారో వారు దేవుడు వారిని దీవిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. వారికి నిత్య జీవం అనేది దేవుడు వారందరికీ కూడా అనుగ్రహిస్తాడండి. కనుకనే దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు జీవించండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి బోధించండి. ఇదిగో దేవుడు త్వరలో రానయ్యున్నాడు మనందరినీ తీసుకువెళ్ళడానికి, తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి అని దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్త అలాగా మనం ఇతరులకు తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ దేవుడు పలికిన మాటలను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల అనుసారంగా మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మరి మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. ఆయన కృప కలిగిన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి ఉండే దేవుడండి. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయనే జీవము, ఆయనే మార్గమునై ఉన్నాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశిష్టాధికారకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో నా ప్రభువు, అపోస్తుడైన పౌలు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో దేవా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువా. నాయన, మరి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు మనిషి హృదయాన్ని మార్చు ప్రభువా. నీ కొరకు జీవించాలి, నీ యొక్క పరలోక రాజ్యమును కొరకు ప్రభువా, నీవిస్తున్నటువంటి అయా నిత్య జీవమును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ లోక కాకుండా ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా నీతిగా యథార్థంగా జీవించి ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకొనటానికి దేవా నీవే సహాయం దయచేయమని కోరుతూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి దీవించి వారి జీవితాల్లో మారు మనసును అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.